ఇప్పుడు చెప్తున్నాను రా, మీ ఇద్దరి చేతులకి సంకెళ్ళ వేసి మేళతాళాలతో వీధి వీధిన లాక్కుంటూ వెళ్తాడ్రా ఈ చన్నీల నారాయణ. కుదరదు నీ వల్ల కుదరదు. వీలైతే నీ కళ్ళు కప్పే దొంగతనం చేస్తాం. నేను ఎన్కౌంటర్ లో వేసేస్తాను. మీ వల్ల అయితే చేసి చూడండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి, ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి, లేకపోతే నేను మాట్లాడను, నా గన్ను మాట్లాడుతుంది. ఇంకోసారి చెప్పండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి, ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలని చెప్పాను. మీ వల్ల అయితే చేసి చూడండి. దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఎవరికండి? చెప్తామండి సార్ త్వరగా చేయి కడుక్కొని రండి సార్. పెద్ద ఇన్స్పెక్టర్ అని తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారో. వాసన తిరిగిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి. ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు మీరు ఇక్కడ లొడలొడ మాట్లాడే బదులు ముందు వెళ్ళి చేయి కడుక్కోవద్దాం కదా. త్వరగా పదండి. చాలా బాగుంది. అయ్యా నాకు ఒక లెగ్ పీసు, మీకు ఒక లెగ్ పీసు. నీకు ఒక గుడ్డు కూడా లేదు. అయితే చేపన్న ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను. నా అబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటి చెప్పు. ఒరే నాయనా, ఆ. ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావు, నువ్వే చెప్పు. చూసావా హెడ్, డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు, ఈలోగా నా పేరులో లంచమా? ఏమయ్యా, హెడ్ కానిస్టేబుల్, మేము ఆకలితో చస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? అయ్యగారి మీదే. ఏ నీ మీద పడతా? నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. శబ్దం చేయకబ్బా. కాలొకటి అక్కడ పెట్టరా. ఇన్స్పెక్టర్, ఏ ఇన్స్పెక్టర్, ఓ ఇన్స్పెక్టర్. రేయ్, ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకునేవరా? చెయ్యాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా, నువ్వు ముందు వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందెళ్ళరా. నా అబ్బా, నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందెళ్ళరా. రే దొంగన బాబు, కొట్టని మొహం చెట్టు అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పుట్టి నా కొడుకు నన్ను ఎదిరించి మాట్లాడతావా? నువ్వు చెప్పవయ్యా. ఏ ఇన్స్పెక్టర్, అక్కడ చెప్పవయ్యా. నువ్వు చెప్ప. చెప్పవయ్యా. చెప్పమంటుంటే. చెప్పమంటుంటే ఏంటి రు? చెప్పు. వెళ్ళమంటుంటే. చెప్పవయ్యా. నువ్వే చెప్పావు కదా, నీ కళ్ళ ముందు అన్ని జరగాలని. అలాగే జరుగుతుంది. అబ్బా, అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్? లోపల ఎందుకు ఏం జరుగుతుంది? మీ అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా, అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? రే లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలరా. అరే ఆయన కొడక, తలుపు తీరా. అబ్బా, ఆయన బాగా చూసాడా? అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? ఒరే ఏటు, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించానురా? మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు, అదే కదయ్యా జరుగుతోంది. అందుకని ఈ విధంగానా ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. నా బాబు, ఇదిగో, తొయ్యకమ్మా. మెల్లగా కట్టు. నా పేరు బొట్టి జేజమ్మ కాదు, జాకీ చాన్కి అమ్మని. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. 2 రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో? ఇక్కడ. అమ్మ జేజమ్మ, పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్ దాచించారా? లాక్కురండి. మేడం, మీరెందుకు మేడం ఎంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేమే అక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా. విషయాలున్న చోటుకి వస్తేనే కదా పసిగట్టగలవు. విషయమా? నిన్న
వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేశారో చెప్పు ఓ కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ దాన్ని ఎలా కంపంటారు? జీవితంలో మీరు దాన్ని చూడలేదా? ప్రపంచ మార్కెట్లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ మార్కెట్లోనా? యా. ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. మ్మ్? దాన్ని మీరేం చేశారు? వేస్ట్ ని ఏం చేస్తాం మేడం? మ్మ్? ఏమిటి దీర్ఘాలోచన? వద్దు మేడం, ఆ విషయం అడగండి మేడం, తట్టుకోలేరు మేడం. నో నో నో, ఐ వాంట్ సీ. నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటి మేడం చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు? అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? నేను దాన్ని చూసి తీరాలి. మేడం, ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూసొచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికి ఎలా వస్తుంది? వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా? మేడం, ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా, అదెక్కడ ఎక్కడ అదెక్కడ? నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది. ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశాం. క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టి పారేస్తారా? చూసారా మేడం, అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేసామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువు, అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం, సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి వేస్ట్ ని చెత్త కుప్పలో వేశాం. అవును మేడం. అలాగా అయితే అదేంటి? తీసుకురండి. ఎస్ మేడం. ఈ కంపును ఎవరయ్యా మూట కట్టి స్టేషన్ లో పెట్టింది? ఓపెన్ సర్చ్. అయ్యో వేస్ట్ అంతా నగలుగా మారిపోయాయి. అన్ని బంగారు నగలు మేడం. ఇదిగోండి మేడం. మై గాడ్, ఏంటిది? ఎలా ఈ విధంగా మారాయో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ యా. ఇద్దరు దొంగల్ని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని దొంగిలించాలని ప్లాన్ వేశారు. సో యు ఆర్ I am suspended. I am suspended. I am suspended. మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చగలుగుతావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు, మామూలు కాదు. నువ్వు వెళ్ళి అర్చన్ టికెట్ తీసుకో, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. ఓకే, ఇదిగోండి బాబు. థ్యాంక్స్ అండి. నేను తర్వాత మాట్లాడతాను. సార్, ఈ నంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి అర్జెంటా? అవును సార్. అలాగైతే స్పీడ్ మనీ. స్పీడ్ మనీనా? ఏంటి అర్థం కాలేదా? తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి. ఓ, లంచమా? లంచం అనే మాటని డిక్షనరీలోంచి తీసేశాం. ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం. ఏంటమ్మా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా, వాళ్ళ రానివ్వండి, వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను. ఇలా ఏమ్మా? ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బండి అమ్మా. వాసు, వాసు, అయ్యో డాడీ. కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా. ఏంటి పంతులు అలా చూస్తున్నావు? అతనే పెళ్లి కొడుకు. వెంటనే ఒక మంచి ముహూర్తం చూడు. మేం భయపడతాం, వారం వజ్జం భయపడతాం. ఏంటి ఎప్పుడు వస్తాయో అప్పుడే వస్తాయి. అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాలేదు, అందుకని మంచి ముహూర్తం అనేదే లేనే లేదు. మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే 10 రోజులు వెయిట్ చేయండి. చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి, మంచి ముహూర్తాలు వస్తాయి. 10 రోజులైతే 10 నెలలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరటం ముఖ్యం. అంతవరకు వాణ్ణి గదిలో బంధించండి. ఇప్పుడు సంతోషమేనమ్మా? అయ్యా, స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను.
మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి కుదరదు అయ్యా. కుదరదు. అయ్యా మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను కానీ ఇప్పుడు కుదరదు. అయ్యా ఊరి పెద్దలారా మీరైనా సంతకం పెట్టండి. అన్నా నమస్కారం. ఇక్కడ మా అందరికీ బంధువులే. ఆనకళ్ళ రామస్వామి ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టర్ ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి అంతే. ఇదెలా ఉంది? అన్న మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలమంపులుగా ఉంది. ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలు తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లేదో కోట్లు పెట్టుకొని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. ఏడి మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడామంట మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల్లాకి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీని జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు చెప్పండి. ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి రగదంతే. అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? రేయ్, మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నానురా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. రేయ్, మీ అందరిని ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఈ ఇన్స్పెక్టర్. ఏయ్ ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడేం చేస్తారు? అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. ఏంటి? నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు. అయ్యా నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు. ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాం. అవునయ్యా. ఒకే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక్క సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చన్నీల నారాయణ నా అబ్బా, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా? పోయాడ్రా. అయ్యో అక్క, ఆనకాల రాస్వామి ఆయన సుపుత్రుడు ఊళ్ళోకి వస్తున్నాడు. చెంబు తప్పలు తీసుకొని లోపలికి వెళ్ళండి. ఒరే కొడక, ఉదయం నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం. ఒక్కడు కూడా సంతకం పెట్టలేదేంట్రా? చెప్పు. ఎలా పెడతారు? నిన్ను చూడగానే అందరూ లోపలికి తలుపేసేసుకుంటున్నారు. నా అబ్బా, ఎవరో ఒక అమాయకుడు దొరకపోతాడా మనకి? అమ్మ నా బంగారం, ఇందులో సంతకం పెట్టమ్మా. ఎందుకు బాంబే తీసుకెళ్ళి అమ్మడానికి? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావేంటి? తెలుసున్నవాడు ఎవడో ఎదురుపడలేదు. ఒరి అబ్బా, అతను కౌన్సిలర్ కదా. అవును, ఆ సన్నాసిగాడే. వాడెందుకు ముసుకేసుకొని వెళ్తున్నాడు? ఎందుకైనా మంచిది, మొహాన్ని ముసుకేసుకుందాం. పదబ్బా అడుగుదాం. రా, రా, చూద్దాం. విజయ తలుపుతారు. వచ్చేసావా బంగారం? ఏమిటండి ఇంతసేపు? నిన్ను చూడకుండా ఒక క్షణం ఉండలేకపోతున్నాను. ఏమిటండి ఇది? బయటనే ఇవన్నీ లోపలికి రండి. సరేరా. రారా నా అబ్బా. ఏయ్, లోపల ఏం చేస్తున్నావురా? మరి తలుపులు పక్కకి రమ్మంటావా? మరేడుగా చెప్తావా? తలుపు తీస్తావా లేదా? రేయ్, నా అబ్బా, ఆనకాలతో తలుపు నొక్క తను తను. ఏయ్ రారా, బయటికి రారా, రమ్మంటుంటే. వచ్చాను నా అబ్బా. దొరికావు. అబ్బా, ఇది ఆడ కౌన్సిలర్ అబ్బా. ఇంతకీ వాడే రాడు. దగ్గర ఇరుక్కున్నానే. లే, పైగా. ఎవరా ఎక్కడికి వెళ్ళిపోతావు? అయ్యో, ఇద్దరు కౌన్సిలర్లు. మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా? అది కాదండి, కుళాయిలో నీళ్లు రాలేదని డిస్కస్ నీళ్ళు ఎప్పుడో వచ్చినాయి, పొడిచి పారేస్తా. ఏయ్, నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా చెడ్డ పేరు కావాలా? మంచి పేరే అయితే కావాలండి. దీంట్లో సంతకం పెట్టు. 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 పెట్టమంటావా? సంతకం పెట్టు. నీ పేరేంటి? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు పారిపో. మధ్యలో వచ్చి చెడగొట్టి నా పంచి వెళ్ళు. తీసుకెళ్ళు, వెళ్ళు. ఊర్లో ఎవరికి చెప్పండి. వెళ్ళు. నా అబ్బా, సంతకం పెట్టించుకున్నా. నువ్వు లోపలికి వెళ్ళు. అరే బాబు, నువ్వు వెళ్ళరా. ఏం బాబు, నువ్వేం చేస్తావు? ఏం లేదు, ఏమని నా కాలుకు ఒక ముందు అడిగాను, అదేంటో తీసుకొని ఉన్న వస్తా. కాలు ఇరక్కొట్టేతాను. పోనీ మర్యాద కూడా చూడను. సంతకం పెట్టించేసుకున్నా, లోన్ పని చూద్దాం. నువ్వు పద. నువ్వు సరే లోపలికి బాబు, పో. కలిపేసుకో. ఏయ్, నా పేరు కూడా రాసావా? అవును, నువ్వు పెద్ద కలెక్టర్, నీ పేరు రాయాలి. నోరు మూసుకుంటూ నువ్వు నోరు పోయిరా. రేయ్ అయ్యా. అయ్యా
ఏంటి మీరిద్దరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు? వాచ్మెన్ వీడిని లోపలికి నన్ను పోనేమన్నాడు. వదలని చెప్పాడా? నీ మొహం చూసాక వదలని చెప్పాడు. రేయ్, రేయ్, ఏ పని మీద ఇక్కడికి వచ్చారా? అయ్యగారిని ప్రత్యక్షంగా కలిసి మా మనసులో అగ్నిపర్వతంలో బద్దలవుతున్న విషయాన్ని ఆయన మొహం మీద చెప్పే తీరాలి. అలాంటిది ఏం జరిగిందయ్యా? ఏమయ్యా, ఊరు జనాలందరికీ మంచి చేసి నోరు లేని మాలాంటి వాళ్ళకి ఎంత ద్రోహం చేశాడో ఆ పెద్ద మనిషి నీకు తెలుసా? చెవిరింగ్ లో ముక్కు దుద్దులో మా నాన్న దొంగతనం చేసి వచ్చినప్పుడు జనాలు తరుగుకుంటూ వచ్చినప్పుడు చీకట్లో ఏ చెట్టు చాటునో దాక్కునేవాడు మా బాబు. ఇప్పుడు అలా ఉందా? ఊరంతా లైట్లు వెలిగించేసి మేము దాక్కోవడానికి చోటు లేకుండా చేశాడు. మేమే ఊరికేం బాధపడలేదు. తెలంగాణ బాధపడుతున్నా. ఓరి ఎదవల్లారా, ఊరికి రోడ్డు కరెంటు వేస్తే తప్పంటారా? తప్పే. మేకో కూడా దొంగతనం చేసి అడ్డదారిలో ఎవరికి దొరకకుండా పారిపోయాడు మా బాబు. కానీ ఇప్పుడు అలా ఉందా? ఊరంతా తారు రోడ్లు వేసేసి మా బాబు ఎక్కడ నడవడానికి లేకుండా చేసేసారు. అసలే మా బాబుకి ఆనకాళ్ళు. ఆయన పరిగెడుతున్నప్పుడు ఊరోళ్ళందరూ వచ్చి పట్టేసుకోరా ఏంటి చెప్పండి. ఆగరా, ఏదో దొంగతనం చేసామంటే పంచాయతీతో సరిపోయేది. కానీ ఇదేదో కొత్తగా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తానంట. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 10 రోజులు కూర్చోబెట్టి ఎర్రగా తీస్తున్నారు. పట్టుకోలేకపోతున్నాం. ప్రజలు ఈయనకేం చేశారయ్యా? మేమేం ద్రోహం చేశాం? అవునబ్బా. మీరిద్దరేనయ్యా ఈ ఊరు జరుగుతున్న మంచి పనులన్నీ బాగా గుర్తుపెట్టుకొని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకున్నారు. అవును, ఆ చేతిలో పేపర్ ఏమిటి? మా వాడు లోన్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో అయ్యా లోన్. లోన్ చేస్తే తిరిగి కట్టాలి. దానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటది. అందుకే ప్రయత్నం చేస్తున్నాడుగా. అలాగా? ఆ, అయితే ఓ చిన్న పరీక్ష అయ్యా. ఏంటి? ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల లోపు మీరు దొంగతనం చేయకుండా ఉన్నారనుకోండి, నేను మహేంద్ర గారితో చెప్పి లోన్ ఇప్పిస్తా. అయితే 7 గంటల తర్వాత దొంగతనం చేసి చీనయ్యబ్బా, నువ్వు అసలు మారవా? అయ్యా ఇల్లొత్తామయ్యా, ఓ దండం పడై. కాదురా, ఆయన పడై. వస్తావయ్యా. పదబ్బా. మహేంద్ర గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత దొంగనాయాళ్ళు కూడా మంచి నాయుడుగా మారాలనుకుంటున్నారు. రే, నా చెయ్యి లబలబలా అరే, ఆడుతుందిరా. తొందరగా బాబు, నోరు కళ్ళు మూసుకుని పడుకోరా. ఎందుకు నా ప్రాణాలు తీస్తావ్? సరే, నువ్వు పడుకోరా. అయ్యో, ఎక్కడ బా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు, ఇక్కడికే. ఎక్కడికి అంటే? తలుపు తెరిస్తే గాలి వస్తుందిగా. దొంగనా అబ్బా, తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోదాం ప్లాన్ వేసి గాలి కావాలంటావా? గాలి దొంగనా అబ్బా. మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని అంబానీ లాగా పెద్ద కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అవుదాం అనుకుంటున్నావా? నిన్ను దొంగనా అబ్బా, ఈ చోటు నుంచి కదలాలంటే కాలు ఎరగొడతాను. ఏంటి బ్రాంతి వాసన వస్తుంది? అయ్యి, అమ్మో తాగెత్తన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఊర్లో అబ్బో మందేసేసావా? రేయ్, నన్నే దొంగతనం చేయొద్దంటావా? రారా, రా, come on. రెచ్చిపోయా అంబోతులు కూడా ఆపగలను, కానీ నిన్ను ఆపలేనురా బాబు. ఏయ్, కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను ఎన్నిసార్లు తిట్టుంటావు, కొట్టుంటావు. నువ్వు పుట్టినప్పుడు వేసేయాల్సింది ఇప్పుడు వేసేస్తాను రా. అయిపోయావంతే. ఆగరా, ఆగరా, రేయ్. అయిపోయావు. ఆగరా, ఆగరా. ఏయ్, ఏయ్. దొంగనా అబ్బా, చావు. నా జీవితం చంకనాకెత్తావురా దొంగనా అబ్బా. నేను చంపేతాను రా. కురి పెట్టడానికి నువ్వు ఉండాలిరా. నేను నరికేసి తలకొరు పెడతాను రా. పెళ్లి చూసి పోదాం అనుకున్నాను రా. అబ్బో సెంటిమెంట్ గా మాట్లాడేస్తున్నావు. పెళ్లి నీకు కాదురా, నాకు. నీకే. అవును, చెప్పులు వేసుకుంటున్నావు. ఎక్కడికి నీకు వెళ్తావు? పిల్లలు ఈ చూడటానికి. అర్ధరాత్రి పిల్లలు చూస్తావా? ఇక్కడే ఉండరు అబ్బా. ఇప్పుడు అవుతాను, ఇప్పుడు అవుతాను. రేయ్, గంట ఎందుకు కొడుతున్నావురా? దొంగ పిల్లి మెడలో గంట కడుతున్నాను నాన్న. ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయాను, నాకు తెలిసిపోద్ది కదా. అప్పుడు నేను పట్టుకుంటాను. ఎందుకురా? చెప్పులి. రేయ్, ఎందుకు చెప్పులు తీసేస్తున్నావు? తప్పుకో. అయ్యో, రేయ్, ఏం చేస్తున్నావురా? అమ్మో, అమ్మో. గాలి పెంచుకుంటావా? గాలి. రేయ్, ఎందుకు ట్యూబ్లైట్ పగల కొడుతున్నావు? నేను నిద్రపోయేటప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోయావనుకో, అప్పుడు కాళ్ళలో దిగి రక్తం వస్తుంది కదా, అందుకు. రేయ్, ఏంట్రా గిన్నెలోంచి ఏమేమో పోస్తున్నావు? రేయ్, గోళీలు ఎందుకు పోస్తున్నావురా?
చెప్పు. అయినా సరే నువ్వు నడిచావనుకో ఈ గోళుల మీద కాలేసి జారి పడతావు కదా. రే ఆ, నాకు ఇది వస్తే ఏం చేయాలరా? ఎత్తా. దీనికోసం పెట్టావు మరి తాగడానికి నీళ్లు. అది కూడా నీళ్ళే, అదే తాగాయి. రే నీ కన్న తండ్రిని రా. సరే ఏడుస్తున్నావు కదా, ఇదిగో పెట్టుకో. అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో నీ గంట శబ్దం నాకు వినపడద్ది, వెంటనే వచ్చి నీ కాళ్ళు నరికెత్తాను అంతే. అయ్యో అయ్యో చెప్పినట్టు ఒకటికి వస్తుంది. ఏం చేద్దాం, ఇక్కడ పని కానీ చేయాల్సిందే. రే బుద్ధి తక్కువ ఎదవా, తడిగుడ్డ గంటల మీద కడితే సౌండ్ రాదురా అన్నాసి ఎదవా. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయావు? వద్దరా, వద్దరా. అయ్ బాబోయ్, ఈ కాళ్ళు చెప్పులు. నాన్నా, అబ్బా. ఈ ఊరబ్బా. అబ్బో, చెప్పేశాడు బాబోయ్. రారా ఏయ్, వెళ్ళిపోకు. వెళ్ళడానికి వీల్లేదు. పట్టుకున్నారు. వాకిట్లో పెట్టిన సైకిల్ ఎవరో దొంగలు తీసుకెళ్లిపోయారు. అబ్బా అబ్బా, అయ్యయ్యో మళ్ళీ దొంగతనం చేసేసాడా, నా బతుకు బస్టాండ్ చేసేసాడు బాబోయ్. ఒరే బాబో, నా దొంగరా బాబో. ఒరే అబ్బా, ఎక్కడున్నావు? వస్తున్నా. అబ్బా ఏంటబ్బా ఇది? రే ఊరి కోసం ఒకడు పని చేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి? నా బంగారు బాబో. సార్, సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నాం. లోపలికి రండి. మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? లేదు. ఆ. మీ పేరు? మహేంద్ర. మహేంద్ర. అమ్మా నాన్న? లేరు. వైఫ్? నాకింకా పెళ్లి కాలేదు. అనాథమా? పెళ్లి కాలేదా? బ్యాచులర్ అయ్యా సారీ సార్, దీని పేరు కుటుంబ కార్డు. కుటుంబం లేని వాళ్ళకి కార్డు ఇవ్వం సార్. బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి? పై అధికారితో చెప్తానులే. ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు మేమేం చేయాలి? పై అధికారితో చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అక్కడేం చెప్పాలి? పై అధికారితో చెప్తానులే. సార్, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డుని అడుగుతున్నారు. అక్కడేం సమాధానం చెప్పాలి? నేను ఒక టెర్రర్ పోలీసుని. డ్యూటీలో ఎవరైనా కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ పిడుగు పడుతుంది. అయ్యా స్టేషన్ చాలా ఓల్డ్ అయ్యా, వేసేదేదో చిన్నదిగా అయింది. Stupid. నా పేరు చన్నీల సూర్య నారాయణ. ఇంతకు ముందు ఆయన పేరేంటో తెలుసా? వేడి నీళ్ళ సూరి. Shut up. నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో కేడి, కిల్లాడి, దొంగ, గజ దొంగ, రౌడీ నా కొడుకులు, ఫ్రాడు, బ్లేడు అందరూ 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 ఇక్కడికి రావాలి రావాలి రావాలి. వచ్చేసారు వచ్చేసారు. ఏంటి ఇద్దరిద్దరేసే వస్తున్నారా? లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగలా? అది మాత్రమే కాదయ్యా, కోట వేసారనుకో హత్య, దోపిడీ, మానభంగం ఈ మూడింటిని వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. ఓహో, మమ్మల్ని పట్టుకున్న తర్వాతే మేము దొంగలమని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఎవని? పెద్ద పోలీసులని. ఆ భయం ఉండాలి, లేకపోతే లాఠీని గొంతులోకి తూర్చి కడుపులో ఉన్న పేగులు బయటికి తీస్తా. అయ్యా పేగులు మటన్ కోట్లో తీసుకున్నాం, వీళ్ళ తీసామంటే వాసన. షడా. సరే గాని నీ పేరేంటి? రామస్వామి, ఆనకాలు రామస్వామి. అలాంటే బాండ్, జేమ్స్ బాండ్. ఇది మీకు అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా? రామస్వామి అనేది నీ పేరు.
ఆనాకాలనేది నువ్వు చదివి సాధించిన పట్టానా? అయ్యా అది వాళ్ళ తరతరాల జబ్బు. చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు. అవును. వీడెవడు? నా కొడుకు పేరు యోగ్యుడు. యోగ్యుడా? యోగ్యుడు దొంగోడా? మేమందరం టెర్రరైన దొంగలం. అయ్యగారు ఇటు తిరగరా? నేను గనక తిరిగానంటే పిడుగు పడదు, టోపీ ఎగురుద్ది. పర్వాలేదా? నువ్వా? నువ్వా? తుమ్ దావుకో. యు నేను చూసుకుంటాను. సార్. సరే సరే. సార్ ఏంటమ్మా ఏంటి? సార్ నా పేరు విజయ్ సార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఆ. ఇదిగో ఈ నంబర్ బండ్లోనే సార్ నా లవర్ వాసుని కిడ్నాప్ చేశారు. ఆ. దయచేసి ఎలాగైనా మీరే ఆయన్ని కనిపెట్టాలి సార్. ఇలా ప్లీజ్ సార్. చూస్తాను. ఇది మాతాండ గారి బండిలో ఉంది. అమ్మా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. అమ్మా వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. ఏమ్మా చెప్తున్నాగా వెళ్ళిపో. ఏంటి సార్ ఇలా అంటున్నారు? ప్రాబ్లం అని చెప్పి ఊరుగానే ఊరొచ్చాను. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మీరు వెళ్ళిపో అంటున్నారు. అతను హత్య చేసినా సరే అతన్ని అరెస్ట్ చేయలేం. ఎందుకని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమమ్మా. అంత పవర్ ఉన్న వ్యక్తి అతను. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. చూడమ్మా నీకు హెల్ప్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. కానిస్టేబుల్ ఈ అమ్మాయిని తీసుకోవడం అయ్యా. ఏడవద్దమ్మా. ఈ ఊర్లో మహేందర్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంటే పోలీస్ స్టేషన్ లో దొరకని న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే ఉంటే ఖచ్చితంగా న్యాయం సరే జరుగుతుంది. సార్. థ్యాంక్ యూ సార్. ఆగమ్మా చెల్లి, నువ్వు పోలీసుతో మాట్లాడడం నేను విన్నానమ్మా. మహేంద్ర గారు నీకు తెలుసా అమ్మా? తెలీదు. చూసావా? నాకు తెలుసు. నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను. నేను అక్కడికే వెళుతున్నాను. సరే అన్నా. పదమ్మా. సార్ మీరే సార్ మమ్మల్ని కాపాడాలి. లేమ్మా, ఎవరమ్మా నువ్వు? సార్ నా పేరు విజయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాసు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు. అడిగితే పెద్ద మనిషి అంటున్నారు. కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్. వాడొక రౌడీ, మూర్ఖుడు, రాక్షసుడు, సాడస్. ఇంత కరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ పిల్లవరు. మిమ్మల్ని కాదు సార్. మీరే సార్ ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి వాసుని కాపాడాలి. ఏంట్రా ఇది? మన విరోధి మహేందర్ దగ్గరికి వెళ్ళకూడదని నేనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చానండి. ఏయ్, ఏమే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడీ, రాక్షసుడు, శాడిస్టు అంటావా? నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ తీసుకోరు. ఎందుకంటే ఇది నా ఊరు. పట్టుకోడరా దాన్ని. మహేంద్ర రండ్రా పడిపోదాం. పారిపోతున్నారు, వదలదయ్యా. ఇతనేనా నేను వెతుకుతున్న మహేంద్ర గారు?
ఎవరమ్మా నువ్వు? ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే. వీళ్ళ చేతికి ఎలా చిక్కావు? మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదాని వచ్చాను సార్. మీరేనని చెప్పి ఇంకెవరి దగ్గరకు తీసుకెళ్లారు సార్. మీరే సార్ నాకు సహాయం చేయాలి. నేను ఎవరు లేని అనాథని. అమ్మా నాన్న లేరు అను, అనాథని మాత్రం అనకు. ఈ లోకంలో ఎవరు చివరిగా చేస్తారో వాళ్లే అసలైన అనాథలు. చెప్పమ్మా, ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? ఎవరో వాడు నా బైక్ తీసుకెళ్తున్నాడు. రేయ్, త్వరగా హలో కంట్రోల్ రూమ్. ఆపరేషన్ కి రక్తం కావాలని ప్రకటన ఇచ్చాం, కానీ ఎవరూ రాలేదు. సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళాడు. రండి. ఏయ్, ఆగరా, ఆగు. కొట్టను. దొంగతనం ఎంత రిస్కో తెలుసా? దొరికావంటే ఇంకెంత రిస్కో తెలుసా? నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటెం కాదు. ఇది రోల్డ్ గోల్డ్ చైన్. ఓ, మరెందుకు ఇంత దూరం తరువుకు వచ్చాను అనుకుంటున్నావా? ఇది తీసుకెళ్లి మారువాడి కొట్టుకిస్తే దొరికిపోతావు. నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసిన వాళ్ళ లేవు, పొట్ట కోసం చేసినట్టున్నావు. ఇప్పటికీ నా వల్ల కుదిరింది ఈ వాచ్. ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది. ఇదే నేను నీలా దొంగనైతే ఇలా హర్ట్ చేసేవాడిని కాదు. బాగా ఆలోచించి చూడు. సార్, నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేస్తుంటే నేను ఈ వృత్తులకు వచ్చుండేవాడిని కాదు సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు, ఈ రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు. వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే. ఎవడే వీడు? వీడు మన కాలేజ్కి పక్క కాలేజ్ చదువుతున్నాడే. ఓహో, రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హలో, పిలిచారుగా, ఏంటో చెప్పండి. హలో, సరైన క్రాక్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేనే, జాగ్రత్తగా ఉండు. చెప్పండి. ఇది సారీ, యూర్ టూ లేట్. అయినప్పటికీ ఇంకోసారి. నేను ఆల్రెడీ వాసు అనే ఒకతన్ని లవ్ చేస్తున్నాను. రే బావా, నిన్నే లవ్ చేస్తుందిరా. ఏ ఆగు. ఏంటి? గణేష్ నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. వాడితో ఏం చెప్పావు? ఏం చెప్పాను? యు ఆర్ టూ లేట్. నేను ఆల్రెడీ వాసన లవ్ చేస్తాను చెప్పావా లేదా?
అవును చెప్పాను. అయితే నన్నేగా లవ్ చేస్తున్నావు. ఇలా చూడు, ఈ కాలేజీలో 4 వాసులు ఉన్నారు. ఈ హైదరాబాద్ లో ఎలాగైనా 40 వాసులు ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అట్లీస్ట్ 4000 వాసులైనా ఉండరా? హ్మ్. వాళ్ళలో ఎవరైనా వాసు అయి ఉండొచ్చు కదా. నువ్వే అనుకుంటే అది నా తప్ప.